ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. వచ్చే 3 నెలలు స్కూల్ ఎగ్జామ్స్, ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ. టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్ లో పరీక్ష పెట్టాలని సర్కార్ యోచన. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ లో టెట్ మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నది. ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు యోచిస్తున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సి అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే గత సర్కార్ రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సర్కార్ యోచిస్తున్నది. ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నది. ఎగ్జామ్స్, ఎన్నికలు అయ్యాక ఇటీవల విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా మెగా డిఎస్సి టెట్ నిర్వహణపై చర్చ జరిగింది. ఈ లోపు టెట్ ఈ వ్యవహారాలన్నీ పూర్తి చేసుకొని ఎన్నికల తర్వాత మెగా డిఎస్సి పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆయన ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే మెజారిటీ టీచర్స్ ఇవాళ ఎన్నికల విధుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా టెట్ లేకుండా గతంలో టెట్ లేకుండే వాస్తవానికి డైరెక్ట్ బీఈడి ఎంట్రన్స్ దగ్గర కొంత ఉడపోతుంది, బీఈడి ఎగ్జామ్స్ రాసిన తర్వాత కొంత ఉడపోతుంది, డిఎస్సి రాస్తే మొత్తం ఉడపోతైపోతుంది. ఇప్పుడు ఇక్కడ కొంతమందిని ఇక్కడ డిస్క్వాలిఫై చేసి విషయం ఏంటంటే ఒకసారి ఈ టెట్ అందరు పాస్ అవుతురే, కొంతమంది కాలేరు, చాలా మంది కాలేరు. ఇంకా అయితే విషయం ఏమైందంటే 2008, 2006 అట్లా నోటిఫికేషన్లు ఉన్నాయి కదా, డిఎస్సి నోటిఫికేషన్ ఉపాధ్యాయ పోస్టులకు. అప్పుడు ఏమైందంటే ఉమ్మడి రాష్ట్రంలో పెట్టేసిండ్రు, డిఎస్సి పెట్టిండ్రు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నుంచి ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ వేసిండ్రు. వేస్తే ఏమైందంటే కొన్ని రిజర్వేషన్ కోటాల కింద శ్రీకాకుళం జిల్లాలో ఒక వర్గానికి, అంటే ఒక రిజర్వేషన్ కింద 7 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. 7 మార్కులు వచ్చిన వాళ్ళు టీచర్ పోస్ట్ వచ్చింది. టీచర్ పోస్ట్ వస్తే అరే 7 మార్కులు వచ్చినోడు వీడు ఏం చెప్తాడు, అంటే పరిస్థితి ఎట్లా? 7 మార్కులు వచ్చినోడు చెప్పలేడు. మరి చెప్పలేకపోతే వాడిని తీసుకుపోయి ఆటోమేటిక్గా టీచర్ చేయాల్సిన అవసరం వస్తుంది, పిల్లలకు అన్యాయం జరుగుతుంది. అందుకని ఈ టెట్ అనేది పెట్టు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. అంటే మినిమం వానికి ఒక అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలంటే ఈ టెట్ అనేది రావాలి, క్వాలిటీ బయటికి తీసుకురావాలి. అంటే ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇంతకంటే మెగా డిఎస్సి కంటే ముందు 2008 డిఎస్సి బాధితులు, 1998 డిఎస్సి బాధితులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా పెండింగ్ లో ఉంది. ఏపీలో పరిష్కారం అయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళ సమస్య పైన కూడా దృష్టి పెడుతుందని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు, ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి చాలా మంది హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు వారు చర్యలు తీసుకుంటారని భావిద్దాం.